ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం కూడా ఈరోజు సజీవులంగా ఉన్నాం. అందును బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగాన్ని చూద్దాము. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనము. యాక్ట్స్ చాప్టర్ 16 వర్స్ 26. అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. Suddenly there was such a violent earthquake that the foundations of the prison were shaken. At once all the doors flew open and everyone's chain come loose. Hallelujah. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆయన్ని నమ్ముకున్న వారిని ఏ రోజు కూడా విడిచిపెట్టడండి. దేవుని పైన ఆధారపడి జీవిస్తున్న వారిని ఆయన ఏ రోజు కూడా వదిలిపెట్టలేదండి. ఈ రోజున నీ పరిస్థితి బహుఘోరంగా ఉన్నదేమో, ఈ రోజున నీ యొక్క స్థితి ఎవరికి చెప్పుకోలేనిదిగా ఉన్నదేమో. నీకొచ్చిన అనారోగ్యమే కావచ్చు, నువ్వు ఉన్నటువంటి అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అవి ఏవైతే ఉన్నాయో అది ఒక అవమానకరమైనవిగా ఉన్నాయేమో. డు నాట్ డిస్కరైజ్ అబౌట్ దెమ్. వాటిని బట్టి మీరు డిస్కరైజ్ అవ్వకండి. ఇక అంతా నా జీవితంలో అయిపోయింది, ఇక అంతా నా పరిస్థితి మారిపోయింది, ఇక నేను బయటపడలేను, అసలు ఈ స్థితి నాకు ఎందుకు వచ్చింది అనే ఆలోచనలో బహుశా ఈరోజు ఉన్నావేమో. గాడ్ కెన్ చేంజ్ ఎనీథింగ్. దేవుడు సమస్తాన్ని మార్చగలడు. నీ కోసం, కేవలం నీ కోసం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అనడానికి ఈరోజు ఈ లేఖనం ఒక సాదృశ్యంగా, ఒక నిదర్శనముగా, ఒక సజీవ సాక్ష్యముగా మన కళ్ళ ముందు ఉన్నది. ఈరోజు నువ్వు పడిపోయావని చెప్పి పడిపోయినట్లే ఉండొద్దు. దేవుడు అది నీ దగ్గర నుంచి కోరుకోవట్లేదు. ఒక పంది బురదలో పడినప్పుడు ఆ పంది అక్కడ హ్యాపీగానే ఉంటుంది, ఎందుకంటే దానికి ఏమి ఇష్టం? బురద ఇష్టం. అదే ఒక పిల్లినో, అదే ఒక వేరే జంతువునో వేస్తే అది వెంటనే దాంట్లో నుంచి బయటకు వచ్చేసి దులుపుకొని ఆ కడుక్కోవడానికి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదా. మనము కూడా పడిపోయినప్పుడు మనం ఓటమిని ఒప్పుకోకూడదు. మనకు ఓటమి సెట్ అవ్వదు. విశ్వాసలంగా దేవుని బిడ్డలంగా ఉన్న మనకు ఓటమి సెట్ అవ్వదు. మనం ఓటమిని అంగీకరించొద్దు. వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ యు ఆర్ ఫేసింగ్ టుడే, ఎటువంటి బాధలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నావో దానిని నువ్వు అంగీకరించొద్దు. అది కాదు నీ స్థితి. ఓడిపోవడం కాదు నీ స్థితి, కృంగిపోవడం కాదు నీ స్థితి. తిరిగి లేచే మనస్తత్వం కలిగి ఉండాలి. ఒకసారి పడితే దాంట్లోంచి తిరిగి లేవాలి, బౌన్స్ బ్యాక్ అవ్వాలి. హల్లెలూయా. ఈరోజు లేఖన భాగం మనం చూసినప్పుడు పౌలుని, శీలని తీసుకువెళ్ళి చెరసాలలో వేశారు. పౌలు, శీలలు ఏమి తప్పు చేయలేదు, వాళ్ళు మంచి పనే చేశారు. ఒక దయ్యం పట్టిన, పూతోను దయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయిని, ఒక స్త్రీని వాళ్ళు దేవుని యొక్క నామం చేత విడిపించారు. హల్లెలూయా. అటువంటి పని చేసినటువంటి వారి పైన పగబట్టినటువంటి అక్కడున్న వారు వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? జైల్లో వేయించారు, కొట్టించారు, దూషణ మాటల ఎదుర్కొన్నారు. ఇక జైల్లో ఉండిపోవాల్సి వస్తుందేమో అన్నట్లుగా వాళ్ళ జీవితం ఉంది. కానీ సడన్ గా ఏమైంది? అద్భుతం జరిగిందంట. హల్లెలూయా. ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దేర్ వాజ్ ఎ మిరకిల్. అందుకే ఏమంటున్నారు? అకస్మాత్తుగా భూకంపము కలిగిను అంట. అకస్మాత్తుగా కలిగింది. ఏమైంది? అక్కడ కొన్ని పదాలు ఇక్కడ ఉచ్చరించారు స్పెషల్ గా. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకములు ఊడాయి. ఏ ప్రపంచంలో ఎక్కడైనా కానీ భూకంపం కలిగితే చెరసాల పునాదులు ఊడాయా? ఎక్కడైనా తలుపులన్నీ తెరుచుకున్నాయా? ఎక్కడైనా వారి చేతుల్లో ఉన్న సంఖ్యలు ఊడిపోయాయా? కాళ్ళకున్న సంఖ్యలు ఊడిపోయా? లేదు. ఇన్ దిస్ సిచ్యువేషన్ దేవుడు వారి కోసమే ఈ భూకంపమును రప్పించాడు. నీ కోసం కూడా అకస్మాత్తుగా పరిస్థితులను మార్చివేయబోతున్నాడు.
నీకోసం కూడా అకస్మాత్తుగా నీ ఎదుట ఉన్న పరిస్థితులన్నిటిని దేవుడు అనుకూలంగా చేయబోతున్నాడు. బిలీవ్ చేయి, నమ్ము. సాధారణంగా మనం ఆలోచన చేస్తే భూకంపం వస్తే ఏమవుతుందండి? ఉన్న బిల్డింగో, ఉన్న గుడిసో, ఇల్లు ఏదో ఒకటి పడిపోతుంది, కానీ తలుపులు తెరుచుకోవడం జరుగుతుందా? జరగదు కదా. కానీ అక్కడ ఏమైంది? స్పెషల్గా ఆ ఏరియాలోనే పౌలు శీలలను వేసిన ఆ ప్రాంతంలోనే భూకంపం వచ్చింది. అవన్నీ తెరవబడ్డాయి. అంటే ఎవరి కోసం దేవుడు చేశారు? ఎవరి కోసం దేవుడు చేశారంటే కేవలం పౌలు శీలల కోసమే దేవుడు చేశాడండి. వారిద్దరి కోసం అక్కడ పరిస్థితులను మార్చేశాడు. హల్లెలూయా. నీ కోసం కూడా అకస్మాత్తుగా పరిస్థితులు మారబోతున్నాయి. దేవుడు చేయబోతున్నాడు. నాకెవరు లేరు, నా దేవుడు కూడా సహాయం చేయట్లేదు అనుకోకు. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయబోతున్నాడు. నీ పరిస్థితులను మార్చబోతున్నాడు. నీ స్థితిగతులను మార్చబోతున్నాడు. ఆయన నీ ఎడల ప్రేమ కలిగిన దేవుడు, నీ వైపు చూస్తున్న దేవుడు గనుక భయపడకు, కృంగిపోకు. పడిపోయిన నువ్వు లేవబోతున్నావు, కృంగిపోయిన నిన్ను లేవనెత్తబోతున్నాడు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఆత్మీయతలో నిన్ను ఎదిగేలాగా ఆయన కార్యము చేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన దేవా స్తోత్రాలు. అత్యున్నతుడా, ఆలోచనకర్త, వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. మాతో మాట్లాడారు. అకస్మాత్తుగా పరిస్థితులను మార్చివేస్తానంటున్నారు అయా. స్థితిగతులను మార్చివేస్తానంటున్నారు. మాకు తండ్రి మీరు తోడై ఉన్నారని ఈ వాక్యము ద్వారా మాలో తండ్రి ధైర్యాన్ని నింపారు. వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. అయా, వారి యొక్క చెరసాల బంధకాల నుంచి విడుదల దయచేయండి. అయా, వారి స్థితిని తండ్రి మార్చివేయండి. పడిపోయిన వారు పడిపోయినట్టుగా కాకుండా లేచి నిలబడగలిగిన కృప దయచేయండి. అనారోగ్యం నుంచి, వ్యాధి బాధల నుంచి, అప్పుల సమస్యల నుంచి, కుటుంబ పరిస్థితుల నుంచి యేసునామంలో విడుదల దయచేయండి. అంధకార క్రియల నుంచి యేసునామంలో విడుదల దయచేయండి. నాయనా, బిడ్డల ప్రయత్నాలను సఫలపరచండి. బిడ్డల యొక్క ఆలోచనలు సఫలపరచండి. వారి యొక్క ఆత్మీయ స్థితిని తండ్రి మెరుగుపరచండి. నాయన, మీకు సాక్షులుగా బ్రతికే కృప దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. ఈ రోజున ప్రయాణాలను దీవించండి. ప్రతి ఒక్కరికి రక్షణ సహాయం అనుగ్రహించండి. అయా, ఈ రోజున వారి యొక్క మాటలు, వారు చేస్తున్న పనులు, వారి వలన జరుగుతున్న కార్యాలన్నీ కూడా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని, ఎవరు కూడా మీకు ఆయాసకరంగా జీవించకుండా ఉండడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున ప్రతి బిడ్డకు మీ యొక్క రక్షణ సహాయమును దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.